ఎట్లుందని వచ్చిపోయినా అంతే ఎట్లా అంటుకుంటుంది బిడ్డలను ఏమన్నా డబ్బులు ఇట్లా కాలిపోయినాయా? కాలిపోయినా 40,000 రూపాయలు కాలిపోయినాయి. ఎందుకోసం తెచ్చారు 40,000? కోత ఇట్లుంది నా పానం మంచిగా లేదని నా పానం మంచిగా లేదని మనం ఎక్కడ పెట్టారు 40,000 రూపాయలు? ఇంట్లోనే డబ్బులు పెట్టినారా బీరువాలో ఇట్లా ఏం పెట్టలేదా? హీరోలో పెట్టలేదు బిడ్డ ఇంట్లోనే పెట్టినారా డబ్బులనే పెట్టినాం ఇల్లు వండుకున్నప్పుడు ఎవరు లేరా మీరు? నేను ఒకదాన్నే ఉన్నా బయట. మరి ఇది ఎట్లా అంటుకుంది అసలు? ఎట్లా అంటుకుందో నాకే తెలియదు. మంట మండుతుందని కాబట్టి మంట మండుతుందని వారి వరకాల మొత్తం అంటుకుంది. ఆలో నీళ్ళు వచ్చింది. వాళ్ళు బస్తీలు వచ్చి చల్లారిపోయారు. అందరు వచ్చి చల్లారిపోయారు. ఎంత ఎంత నష్టమైంది ఇప్పుడు? అయ్యో ఉన్నాయి అన్ని అందులోనే ఉండే ఉన్నాయి అన్ని పోయినాయి ఏం లేదు. మొత్తం పోయినాయి పాస్బుక్ కూడా పోయినాయి ఉన్నాయి అన్ని పోయినాయి ఏం లేవు ఉన్న సామాన్ అంతా అందులోనే పెట్టినాము. బియ్యం కూడా అన్ని కాలిపోయినట్టున్నాయి. అన్ని కాలిపోయినాయి ఏం లేవు. పొట్ట చేతిలో పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు. ఏమన్నా తెలియదు వచ్చేసరికి ఎవరున్నారు మీ ఇంట్లో? అమ్మ ఉంది. అమ్మకి జ్వరం వచ్చిందంట కదా? జ్వరం వచ్చింది. అమ్మ జ్వరం వస్తుంది. స్నానం చేసి నేను స్నానం చేసినా వెళ్ళిపోయినా బయటకి. వెళ్ళిపోయి అమ్మ దీపం ముట్టిస్తుంది ఇట్లా ఇంట్లోనే ఉంది. నేను బయటకు పోయినా వేసి పోయే వరకు మా చెల్లె ఫోన్ చేసింది ఇంట్లో పోలు వస్తున్నాయి అల్లు అంటుకుంటుంది అన్న అని ఫోన్ చేస్తే వచ్చింది. వచ్చేసరికి ఇల్లంతా అంటుకుని నేను ఒక వచ్చేసరికి నా ఇంకా పోరులంతా వచ్చింది. ఒక్కొక్క 4 పోరులు వచ్చింది. మా వాళ్ళందరూ తమ్ముళ్ళు అందరూ వచ్చి సలహా చేసి అన్ని కుక్కలు కొట్టిన ఇల్లు మీద ఏం లేదు రేకులు బీకులు అన్నీ వేసి అన్నీ పోసి మొత్తం మీదికేం పోసిన నీళ్ళు వాటర్ కిందికేం పోసిన కిందికేం పోసిన మీదికేం పోసి చల్లారి మొత్తం మీద చల్లారి చల్లారి ఏమైనా ప్రాణ నష్టమైందా? ఎవరికన్నా కాలిందా? కానీ సామాన్లు అయితే మొత్తం కలిపి పాస్బుక్లు 40,000 రూపాయలు. 40,000 అమ్ముతుండే. అసలు నామకే వస్తే ఏం లేవా? తుక్కడ గిట్ల లేవా? డబ్బలే కలిపి బిందెలు కనిపిస్తున్నాయి. బిందెలు ఒకసారి చూపెట్టు. అక్కడ బిందెలు కూడా ఈకు వంగిపోయినాయి. బాసన్ కలిపి